ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నావా లేదంటే మైక్ ఏమైనా యూజ్ చేస్తున్నావా నాయిస్ రావట్లేదు ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నావా లేదంటే మైక్ ఏమైనా యూజ్ చేస్తున్నావా నాయిస్ రావట్లేదు కదా బ్రో నువ్వు అనేసి అయితే అన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఈ వీడియోకి లైక్ చేసారో లేదో చూడండి ఒకసారి. లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే చిన్న కామెంట్ అనేది చేయండి మామ, మీ ఏమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లెట్స్ బిగిన్ ది వీడియో. బ్రదర్ అయితే అడిగాడనమాట, నువ్వు అలా వీడియోస్ ఎలా చేస్తున్నావు, ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నావా లేదంటే మైక్ ఏమైనా యూజ్ చేస్తున్నావా నాయిస్ రావట్లేదు కదా బ్రో నువ్వు అనేసి అయితే. సో ఫస్ట్ వీడియో చూసారు కదా, అది ఎంత బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వచ్చిందో. సో ఆ తర్వాత మనం దాన్ని కైన్మాస్టర్లో ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. చేసిన తర్వాత ఇక్కడ నాయిస్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఎలా అయితే జరుగుద్ది. సో ఇది జరిగిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఉంటే అది క్యాన్సిల్ అయితే చేసేస్తుంది అనమాట. సో మనం మైక్ యూజ్ చేస్తే ఎంత క్లారిటీ అయితే వస్తుందో అంత క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా వచ్చింది అనేది అయితే మీరే చూడండి. ఒక బ్రదర్ అయితే అడిగాడనమాట, నువ్వు అలా వీడియోస్ ఎలా చేస్తున్నావు, ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నావా లేదంటే మైక్ ఏమైనా యూజ్ చేస్తున్నావా నాయిస్ రావట్లేదు కదా బ్రో నువ్వు అనేసి అయితే అన్నాడు. అయితే మనం ప్రాపర్ గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి అనుకుంటాం. వీడియో మొత్తం చూసారు కదా, ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందనేది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది మొత్తం 0% అయితే చేసింది. సో నా వాయిస్ అనేది క్లారిటీగా అయితే వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో నేను ఎప్పుడైతే ఫేస్ క్యామ్తో రికార్డ్ చేస్తానో ఆ టైంలో అయితే నేను ఈ ఫీచర్ అయితే వాడతాను అనమాట. సో నా దగ్గర ప్రస్తుతం బ్లూటూత్ మైక్ లేదు కాబట్టి నేను ఇది అయితే యూజ్ చేస్తున్నాను. సో మన దగ్గర అయితే నార్మల్ మైక్ అయితే ఉంది, అదనేది నేను ఫేస్ కనబడకుండా వీడియోస్ చేస్తాను కదా, ఆ మైక్ యూజ్ చేసి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో ఇలా నా వీడియోస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ వచ్చినా లేదంటే ఏమైనా సౌండ్స్ వచ్చినా గట్రా రిమూవ్ చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లాగ్ వీడియోస్ చేసినప్పుడు. అలాగే నా ఫేస్ క్యామ్తో ఇలా వీడియో చేసిన టైంలో గట్రా నాయిస్ ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆ టైంలో నాకు ఈ ఫీచర్ ఉన్నది కాబట్టి కైన్మాస్టర్లో నేను ఈ ఫీచర్ ద్వారా అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ లేదంటే యాప్స్ కానీ వాడుతూ ఉంటారు అనమాట ఏపీకే ఫైల్స్ ని. సో ఆ ఏపీకే ఫైల్స్ వల్ల మీ డేటా కానీ లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ యాక్సెస్ కానీ కోల్పోవచ్చు. సో అలాంటి ఎప్పుడు చేయకండి మీది. సో చేసిన తర్వాత మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ అదే ఆ సింబల్ ఉంటుంది కదా, సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత నాయిస్ రిమూవర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఎలా అయితే వచ్చిందో వీడియోలో చూపించాను కదా, సో అలా అయితే వస్తుంది. దాన్ని చేసిన తర్వాత అది ప్రాసెస్ అయితే జరిగిన తర్వాత నాయిస్ ఏమంటే క్యాన్సిల్ అయితే అయిపోద్ది. కానీ కొంచెం అయితే లోగా అయితే వస్తుంది అనమాట. సో ఆ టైంలో మీరు వాయిస్ అనేది లోడ్ గా రావడానికి వాయిస్ ఎన్వలప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది ఎనేబుల్ చేయండి. అలాగే మైక్ సింబల్ అయితే ఉంటుంది, అక్కడ వాయిస్ బూస్టర్ అవుతూ ఉంటుంది, అది 200 లో అయితే ఎనేబుల్ చేసుకోండి. సో అప్పుడు కూడా మీకు అనేది వాయిస్ కొంచెం లౌడ్ గా వస్తుంది. ఓకే వీడియోస్ అయితే అలా ప్రొవైడ్ చేస్తున్నాను అనేసి అంటారు. ఇంకా అప్పుడు వాడుతున్నాను పెట్టడానికి అయితే డౌట్ ఉంటుంది. సో నేను కొత్త ఫోన్ ఉంది కదా, నాది Infinix 030 తీసుకున్నాను కదా. సో ఇందులో అయితే నాకు ఈ కైన్మాస్టర్ ఫైల్ ఉంది కదా, ఏపీకే ఫైల్ ఇది కూడా. సో కానీ నేను దీనికి ఏమీ యాక్సెస్ అయితే ఇవ్వకుండా యూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు పర్లేదు. థంబ్నెయిల్ కి ఏ యాప్స్ యూజ్ చేస్తాను అనేసి చెప్తాను. పిక్సార్ట్ అండ్ పిక్స్ల్యాబ్ రెండు అయితే ఉంటాయి అనమాట. ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి 2 యాప్స్ కూడా. సో ఇక్కడ వరకు చూసారు కదా, థంబ్నెయిల్ ట్యూటోరియల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే. ఇప్పటికే వీడియోలు అంత ఎక్కువ. ఇంకా బాయ్ బాయ్.